తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. యూట్యూబ్ వేదికగా ఏపీ తెలంగాణలో క్రైస్తవ సభల్లో ప్రసంగాలిచ్చే ప్రవీణ్ రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మరణించారని పోలీసులు నిర్ధారించగా క్రైస్తవ సంఘాలు మాత్రం హత్య అని అనుమానిస్తున్నాయి. అయితే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్ ను మాత్రం సంచలనంగా మారింది. ఓ వీడియోలో బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్న ప్రవీణ్ మరో వీడియోలో మాత్రం అదుపు తప్పి కిందకు దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. అవే ఆయన చివరి దృశ్యాలుగా తెలుస్తున్నాయి. అలా కిందకు దూసుకెళ్లి తీవ్రంగా గాయపడి చనిపోయారని పోలీసులు అంటున్నారు. క్రైస్తవ సంఘాలు పాస్టర్లు మాత్రం ఎవరో చంపి పడవేసుంటారని ఆరోపిస్తున్నారు. పెదాలపై గాయాలున్నాయని, రాడ్డుతో కొట్టినట్టు గాయాలు కనపడుతున్నాయని చెప్పడంతో కేసు మిస్టరీగా మారింది. అదేవిధంగా ఆయన ప్రయాణించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలుండడంతో సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పాస్టర్ మరణ విషయాన్ని తెలుసుకుని రాజమండ్రి జీజీహెచ్ ఆసుపత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, క్రైస్తవ సంఘాలు, రాజకీయ నాయకులు భారీగా చేరుకున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, పాస్టర్ ప్రవీణ్ ను ఆయన వ్యతిరేకులు ఎవరో చంపేశారని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. 2-3 గంటల పాటు రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఆందోళనలో మాజీ ఎంపీ హర్షకుమార్, రాజేష్, మహాసేనతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ, జేమ్స్, విజయరాజు వంటి వారితో పాటు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పగడాల మృతిపై దర్యాప్తు జరిపించాలని ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. పాస్టర్ మరణంపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో సంఘటనపై విచారణకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు అసలు విషయాన్ని నిగ్గు తేలుస్తాయని ఆయన చెప్పారు. పారదర్శకంగా విచారణ జరుగుతోందని హామీనిచ్చారు. అలాగే ఇతరుల మనోభావాలు, మానాభిమానాలు దెబ్బతినేలా, కులమత రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన సున్నిత అంశాల్లో వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ కి లైఫ్ థ్రెట్ ఉందని అనేక సార్లు చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. ఈరోజు ఉదయం 3:30కి విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా కొవ్వూరు దాటిన తర్వాత యాక్సిడెంట్ లాగా చూపించి ఆయన్ని దారుణంగా చంపేశారు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీ డిప్యూటీ సీఎం ఆడిన మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో, ఎలా రెచ్చగొట్టాడో మతాల మధ్య నీకు నాకు తెలుసు. తద్వారా ఇది జరిగిందా? ప్రవీణ్ కుమార్కి శత్రువులు ఎవరు? అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏం చెప్తున్నాయి? హాస్పిటల్లో పోస్ట్ మార్టం తారుమారు అవ్వకుండా చూసే బాధ్యత మీది, లేదా మీకు చెడ్డ పేరు వస్తుంది. డాక్టర్స్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, రాజమండ్రి ఎస్పీలు వినండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు నేను వచ్చానంటే మళ్ళీ రాజమండ్రి రచ్చరచ్చ అయిపోయింది. న్యాయం చేయండి. అది క్రైస్తవులమైనప్పుడు ఎవరి మీదకి దాడులు జరిగినా సహించేది లేదు. వీ మస్ట్ మెయింటైన్ ద పీస్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. న్యాయం జరిగినంత వరకు ఊరుకునేది లేదు.